హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ బిందు. ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. నేను చెప్పినట్టు ట్రై చేస్తే కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. ఫస్ట్ కాకరకాయని శుభ్రంగా వాష్ చేసుకుని అలా పీల్ చేసుకోవాలండి. కొంతమంది పీల్ చేసుకోకుండా కూడా వండుకుంటారు. అలా ఇష్టపడే వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. మొత్తం అన్నీ ఇలా పీల్ చేసుకున్నాను నేను. ఇప్పుడు వీటిని మనం రౌండ్గా రింగ్స్లా కట్ చేసుకోవాలి. రింగ్స్లా కట్ చేసుకుని లోపల ఉన్న సీడ్స్ని తీసేయాలి. ఇది కొంచెం టైం పడుతుందండి. పీల్ చేసి ఆ సీడ్స్ అన్నీ తీయడానికి కొంచెం టైం పడుతుంది. కొంచెం మనం ఓపిక తెచ్చుకుని చేస్తే కూర టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మొత్తం అన్నీ సీడ్స్ అన్నీ తీసి పక్కన పెట్టాను. సీడ్స్ కొంతమంది ఇష్టపడతారండి, ఇష్టపడే వాళ్ళు ఉంచేసుకోవచ్చు. మేము సీడ్స్ ఉంటే తినరని చెప్పి నేను తీసేసాను. అన్నీ ఇలా సీడ్స్ అన్నీ తీసి రింగ్స్లో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మనం కడాయి పెట్టుకోవాలి. దాంట్లోకి ఆయిల్ వేసుకున్నానండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. కొంతమంది డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు వాటిని. నేను అంత ఆయిల్ వేయలేదు. చూసారా కాకరకాయ ఎలా ఫ్రై అవుతుందో? ఈ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మరీ బ్రౌన్గా వచ్చేయకూడదు, కొంచెం గ్రీనిష్గా ఉండేలాగానే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీనికి కాంబినేషన్గా నేను పప్పు తోటకూర కూడా చేశానండి. పప్పు తోటకూర కాకరకాయ ఫ్రై సూపర్ కాంబినేషన్ అండి. చాలా బాగా వచ్చింది. రెండు కూడా చాలా బాగుందండి టేస్ట్. పప్పు కూడా చూసారా బాగుంది. ఇప్పుడు ఆ కడాయిలోంచి వేరే బౌల్లోకి నేను ఆ ఫ్రై చేసిన కాకరకాయన్ని తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని సేమ్ అదే కడాయి పెట్టుకుని ఆయిల్ ఏం నేను ఎక్స్ట్రా వేసుకోలేదండి. ఇందాక మనం ఫ్రై చేసాం కదా, అందులో మిగిలిన ఆయిల్లోనే ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయ, వెల్లుల్లి, కరివేపాకు వేసి ఫ్రై చేశానండి. దాంట్లో కొంచెం ఇంగు యాడ్ చేశాను. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. పసుపు యాడ్ చేసుకుని కొంచెం పోపు ఫ్రై చేసుకున్నాక దాంట్లోకి ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. కాకరకాయ ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కారం వేయనండి నేను. ఆ జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయ అదే కారం వేస్తాను నేను. మళ్ళీ సపరేట్గా ఇంకా కారం ఏమైనా దాంట్లోకి వేయించిన పల్లీలు, కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకుని మిక్సీ పట్టచ్చు. నేను అవి రెండు వేయలేదు. ఓన్లీ జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయ వేసాను. ఈలోగా ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్నాక ఆ ఫ్రై చేసిన కాకరకాయలని అందులో వేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ పట్టాం కదా, ఆ పేస్ట్ అందులో వేసుకోవాలి. అది వేసుకున్నాక మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదండి, మాడిపోతుంది. కొంచెం ఫ్రై చేసుకుని లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలన్నమాట. కొత్తిమీర వేసుకుని కొంచెం కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. కాకరకాయ కూర అంటే అబ్బా కాకరకాయ అంటారండి కొంతమంది. ఇలా ట్రై చేస్తే అబ్బా కాకరకాయ అని అనేలా ఉంటుందండి. ఒక్కసారి నేను చెప్పినట్టు మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ వేయండి. బాయ్ అండి.